హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటంటే స్టేటస్ సెంటెన్సెస్. స్టేటస్ సెంటెన్సెస్. With which in future tense. అంటే దీని అర్థం ఏమిటంటే ఫ్యూచర్ టెన్స్లో స్టేటస్ సెంటెన్సెస్ రాయాలి, అది కూడా విచ్ అనే దాన్ని ఉపయోగించి. మనకు తెలుసు స్టేటస్ సెంటెన్సెస్ రాయాలంటే ప్రధానంగా మనకు తెలియాల్సింది పర్సన్స్. మరి ఫస్ట్ పర్సన్ ఏంటిది అంటే ఐ. సెకండ్ పర్సన్ ఏంటంటే యు, అది తెలుసు. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అంటే వి. సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఏంటిదంటే యు. ఇక థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్, దిస్ ఆర్ దాట్. అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటంటే దే, దీస్ ఆర్ దోస్. విచ్ అనే దాన్ని ఉపయోగించి రాసేటప్పుడు జనరల్ రూల్ ఏంటిదంటే మొదటగా విచ్ రాయాలి, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ రాయాలి, ఆ తర్వాత పర్సన్స్ రాయాలి. విచ్ అనే దాన్ని ఉపయోగించి మనం స్టేటస్ సెంటెన్సెస్ని ఫ్యూచర్ టెన్స్లో రాయటానికి ఏ టెన్స్లో రాయాలన్నా ఇది ఫార్ములా. విచ్, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్, ఆ తర్వాత పర్సన్, ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ ఉండాలి. అయితే ఇప్పుడు ఫ్యూచర్లో రాస్తాం కాబట్టి మనం ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ వాడతాము అంటే ఫ్యూచర్ అనగానే మనం రాయాల్సిన, మనకు గుర్తు రావాల్సిన హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే విల్ ఆర్ షల్ బి. దీన్ని ఉపయోగిస్తాం. ఇది ఎలా ఉపయోగిస్తాం అనేది చూద్దాం. ఇక్కడ విచ్ రాస్తున్నాను. విచ్ తర్వాత విల్ ఆర్ షెల్ రాయాలి, ఏదైనా ఒకటి రాయండి. ఆ తర్వాత పర్సన్స్ రాయాలి. ఆ తర్వాత విచ్ రాసాం, హెల్పింగ్ వెర్బ్ రాసాం, పర్సన్ రాసాం. పర్సన్ రాసిన తర్వాత ఇక్కడ అన్ని టెన్సెస్ మాదిరిగా ఇలా రూలు ఉండదు. ఇక్కడ ఏం రాయాలంటే పర్సన్ తర్వాత బి అని రాయాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏది వస్తుందంటే సహజంగా విల్ ఆర్ షెల్ బీనే, కానీ విల్ ఆర్ షెల్ బి అనేది ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. ప్లస్ బి అనేది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత క్వశ్చన్ మార్క్ వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జనరల్ రూల్ అది విచ్, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్, ఆ తర్వాత పర్సన్. ఆ రూల్ అనేది ఇక్కడ వర్తించదు. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ రాయకుండా విల్ కానీ షెల్ కానీ రాయాలి, ఆ తర్వాత పర్సన్స్ రాయాలి, ఆ తర్వాత బీ ఫామ్ రాయాలి. ఈ విధంగా రాస్తే మనకి స్టేటస్ సెంటెన్సెస్ విత్ విచ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ మనం అర్థాలను గమనిస్తే విచ్ విల్ ఐ బీ అంటే నేను ఏదై ఉండబోతున్నాను. ఆర్ విచ్ విల్ వి బీ, మేము ఏదై ఉండబోతున్నాం. విచ్ విల్ యూ బీ, నువ్వు కానీ లేకపోతే మీరు కానీ ఏదై ఉండబోతున్నారు. విచ్ విల్ హీ బీ, అతడు ఏదై ఉండబోతున్నాడు. విచ్ విల్ షీ బీ, ఆమె ఏదై ఉండబోతుంది. విచ్ విల్ ఇట్ బీ, అది ఏమై ఉండబోతుంది. అది ఏమై కాదు, ఏదై ఉంటుంది, ఏదై ఉండబోతుంది, ఉంటుంది కూడా కాదు. విచ్ విల్ ఇట్ బీ అంటే అది ఏదై ఉండబోతుంది. విచ్ విల్ దిస్ బీ అంటే ఇది ఏదై ఉండబోతుంది. విచ్ విల్ దాట్ బీ అంటే అది ఏదై ఉండబోతుంది. అదేవిధంగా విచ్ విల్ దే బీ అంటే వారు ఏదై ఉండబోతున్నారు. విచ్ విల్ దిస్ బీ అంటే ఇవి ఏదై ఉండబోతున్నాయి. విచ్ విల్ దోస్ బీ అంటే అవి ఏదై ఉండబోతున్నవి. అది విచ్ అనేది ఉపయోగిస్తున్నప్పుడు మనం సహజంగా ఇలా గ్రామటికల్గా రాస్తాం, కానీ విచ్ అనేది ఉపయోగించటము సందర్భోచితం. ఎక్కడ ఏ విషయాల్లో అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయినటువంటి ఇట్ కానీ, దిస్ కానీ, దట్ కానీ, అదేవిధంగా థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినటువంటి దీస్ కానీ, దోస్ కానీ ఈ విధంగా విచ్ను ఉపయోగించి రాయవచ్చు సందర్భోచితం.
కానీ మాట్లాడేటప్పుడు ఇప్పుడు చెప్పిన వాటి కాకుండా మిగిలిన వాటిని మాట్లాడితే సందర్భరహితంగా ఉంటుంది. కానీ గ్రామటికల్గా ఇలానే నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.